నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. ఈ వీడియోలో మనము వృశ్చిక లగ్న విశ్లేషణ అనేది ఎలా అనే విషయం తెలుసుకుందాం. ఏ లగ్నాన్నైనా మీరు విశ్లేషించేటప్పుడు 1, 5, 9 స్థానాధిపతులను మొట్టమొదట మీరు చూడాలి. వృశ్చిక లగ్నానికి 1వ స్థానాధిపతి కుజుడు, 5వ స్థానాధిపతి గురువు, 9వ స్థానాధిపతి చంద్రుడు. ఈ 3 గ్రహాలు ఎక్కడున్నాయి? ఈ 3 గ్రహాలు 1, 5, 9లో కానీ 4, 7, 10 భావాల్లో కానీ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి, నో డౌట్. అయితే పాపగ్రహ దృష్టి కానీ పాపగ్రహాలతో కలయిక కానీ ఉండకూడదు, నీచపడకూడదు, కంబస్ట్ కాకూడదు, అది ఉండాలి. అలా ఉంటే మళ్ళీ మంచి ఫలితాలు రావు. తరువాత 4, 7, 10లో ఉన్న మంచి ఫలితాలే వస్తాయి. మిగతా స్థానాల్లో ఉన్నా పర్వాలేదు, దాదాపు 70% వరకు మంచి ఫలితాలు వస్తాయి, 30% కొన్ని చెడు ఫలితాలు వస్తాయి. వాటి మీద శుభగ్రహ దృష్టి ఉంటే మరి మంచిదే, నో ప్రాబ్లం. ఇక ఈ 3 గ్రహాలు కూడా మనకు లగ్న పంచమ భాగ్యాధిపతులు నీచపడ్డం కానీ కంబస్ట్ కావడం కానీ శత్రుగ్రహాలతో కలవడం కానీ జరగచ్చు కదా, పాపగ్రహాలతో. అప్పుడు వాటి బలం తగ్గిపోతుంది మనకు. అలా తగ్గిపోయినప్పుడు ఆ గ్రహాల బలము ఆ గ్రహ దశలు ఆరంభమైనప్పుడు మనకు ఆ గ్రహాలను బాగా బలం చేకూర్చుకోవాలంటే ఇప్పుడు లగ్నాధిపతి కుజుడు ఉన్నాడు అనుకోండి, నీచపడ్డమో కంబస్ట్ కావడము పాపగ్రహాలతో కలయిక జరిగింది. ఇప్పుడు కుజుని బలాన్ని పెంచుకోవాలంటే డైరెక్ట్గా గ్రహానికి, అది ఎక్కడ పాడైంది? అగ్నితత్వ రాశుల్లో అయితే ఆ గ్రహానికి హోమాలు చేయించాల, భూతత్వ రాశుల్లో అయితే అన్నదానం చేయాల, వాయుతత్వ రాశుల్లో అంటే జపాలు చేయించాల, జలతత్వ రాశుల్లో అంటే అభిషేకాలు చేయించాల. కుజునికి డైరెక్ట్ కుజునికే చేయించవచ్చు. ఇక 5వ స్థానాధిపతి అగ్నితత్వ రాశుల్లో పాడైతే గురువుకు హోమాలు, భూతత్వం అంటే అన్నదానము, వాయుతత్వం అంటే జపాలు, జలతత్వం అంటే అభిషేకాలు. ఇక 9వ స్థానాధిపతి ఎవరు? చంద్రుడు కదా. చంద్రుడు అలా నీచపడ్డం కానీ అగ్నితత్వ రాశుల్లో అయితే హోమాలు, భూతత్వ రాశుల్లో ఉంటే అన్నదానం, వాయుతత్వ రాశుల్లో ఉంటే జపాలు, జలతత్వ రాశుల్లో ఉంటే అభిషేకాలు చేయించాలి. ఇలా చేయించుకుంటే ఆ దశలు ఆరంభమైనప్పుడు అవి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి మనకు. ఓకే, ఇవి సరే. ఈ లగ్నానికి పాపులు ఉన్నారు కదా, మరి కొన్ని స్థానాలు పాపులకు వచ్చాయి కదా. వృశ్చిక లగ్నానికి 3, 4వ స్థానాధిపత్యం శనికి వస్తుంది, శని పాప అవుతాడు కదా. శని శుభ ఫలితాలు ఎలా ఇస్తాడు? మరి 3, 4 స్థానాధిపత్యాలు మనకు మంచి ఫలితాలు రాకపోతే ఎట్లా? గృహయోగాలు ఉండవు, వాహన యోగాలు ఉండవు, సోదరులతో బాగుండదు, కమ్యూనికేషన్ బాగుండదు, ఇవన్నీ పోతాయి కదా, ప్రాథమిక విద్య బాగుండదు. కానీ ఈ 3, 4 స్థానాల్లో కోణాధిపతులైనటువంటి ఈ 3 గ్రహాల్లో ఏదో ఒకటి ఉన్నా వాటిని చూసిన ఆ గ్రహాలు ఆ స్థానాలు శుభత్వాన్ని ఇస్తాయి. లేదా స్థానాధిపతి శని ఈ కోణాధిపతులతో కలిసిన వీరి దృష్టికి లోనైన కోణాధిపతుల నక్షత్రాల్లో ఉన్న, లేదా మన జన్మ నక్షత్రం నుండి సంపత్తారులో కానీ, క్షేమతారులో కానీ, సాధనతారులో కానీ, మిత్రతారులో కానీ, పరమమిత్రతారులో కానీ ఉన్న మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత పాపగ్రహం ఈ లగ్నానికి 7, 12వ స్థానాధిపతిగా శుక్రుడు పాపి కదా. 7, 12 అనేది కూడా ముఖ్యమైన భావాలే మనకు. ఇక్కడ కూడా ఆ భావాలు బలం కావాలంటే 7వ భావాన్ని కానీ 12వ భావాన్ని కానీ కోణాధిపతులు అంటే కుజుడు కానీ, గురువు కానీ, చంద్రుడు కానీ ఉండడం కానీ ఆ భావాల్లో చూడడం కానీ జరగాల. అప్పుడు ఆ స్థానాలు మంచి ఫలితాలు ఇస్తాయి.
స్థానాధిపతి అయిన శుక్రుడు కోణాధిపతులతో కలయిక కానీ, అంటే కుజునితో కానీ, గురువుతో కానీ, చంద్రునితో కలయిక కానీ, లేదా వాటి దృష్టులకు లోను కావడం కానీ, లేదా ఆ స్థానాధిపతుల నక్షత్రాల్లో ఉండడం కానీ, లేదా మన జన్మ నక్షత్రం నుండి సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతారలో ఉండడం కానీ జరగాల. అలా ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు చంద్రుడు కదా. చంద్రుడు కాదు, శుక్రుడు. తర్వాత మరొక పాపగ్రహము బుధుడు. 8, 11 స్థానాధిపత్యం కదా. బుధుడు ఈ లగ్నానికి పాప అవుతాడు. కాబట్టి ఈ బుధుడు మంచి ఫలితాలు ఇవ్వాలంటే, అంటే 8, 11 స్థానం ఫలితాలు మంచిగా రావాలంటే కోణాధిపతులైనటువంటి ఈ కుజుడు కానీ, గురువు కానీ, చంద్రుడు కానీ ఆ స్థానాల్లో ఉండాలా, ఆ స్థానాలన్నా చూడాలా. లేదా ఆ స్థానాధిపతి బుధుడు ఈ 159 లాడ్తో కలవడం కానీ, వీరి చేత చూడబడ్డం కానీ జరగాల. లేదా బుధుడు 159 లాడ్ యొక్క నక్షత్రాల్లోనే ఉండాల. లేదా మన జన్మ నక్షత్రం నుండి సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమిత్రతారలో అయినా ఉండాల. ఉంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి. ఆ విధంగా మంచి ఫలితాలు పొందవచ్చు మనం కదా. ఈ విధంగా జాతక విశ్లేషణ చేసుకోవాలి మనం. ఇక ఈ లగ్నానికి కేతువు 3, 6, 10, 11 స్థానాలు ఉపచయ స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే రాహు కూడా ఆ స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ పాపగ్రహాలు ఎప్పుడైతే మనకు బాగలేవో, బాగున్నా బాగలేకపోయినా దశలు వచ్చినప్పుడు పరిహారాలు చేయించుకుంటేనే మంచిది. ఇప్పుడు శని దశ వచ్చిందనుకోండి, శివునికి అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు ఆ గ్రహము హోమాలు చేయించాల. భూతత్వ రాశుల్లో ఉన్నప్పుడు అన్నదానం, వాయుతత్వ రాశుల్లో ఉన్నప్పుడు శివునికి మంత్రోచ్చారణ, జలతత్వ రాశుల్లో ఉన్నప్పుడు శివునికి అభిషేకం చేయించాల శని కోసం. శుక్రదశ వచ్చిందనుకోండి, అమ్మవారికి లలితాదేవి కానీ, దుర్గాదేవి కానీ, చాముండి కానీ ఎవరైనా అమ్మవారు దానికి. అగ్నితత్వ రాశుల్లో ఆ గ్రహం పాడైంటే హోమాలు, భూతత్వ రాశుల్లో పడితే ఆ గుళ్ళో అన్నదానము, వాయుతత్వ రాశుల్లో ఉంటే మంత్రోచ్చారణ, జలతత్వ రాశుల్లో ఉంటే అభిషేకం. తర్వాత గ్రహం ఎవరు? బుధుడు. బుధునికి ప్రత్యంతర దేవత విష్ణువు. ఆ గ్రహం అగ్నితత్వ రాశుల్లో పడి ఉంటే హోమము, భూతత్వ రాశుల్లో పడి ఉంటే విష్ణు టెంపుల్లో అన్నదానము, వాయుతత్వ రాశుల్లో పడి ఉంటే మంత్రోచ్చారణ, జలతత్వ రాశుల్లో పడి ఉంటే అభిషేకం విష్ణువుకి చేసుకుంటే ఆ దశ ఆరంభంలోను, మధ్యలోను, చివరిలో చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు పెట్టం. ఇలా మనం జాగ్రత్త పడితే కనుక వాటి నుండి వచ్చి చెడు ఫలితాలను తగ్గించుకోవచ్చు. ఏదో కొద్దిపాటి అంటే అనుభవించక తప్పదు, మరి తీవ్రమైనవైతే రావు ఇలా చేసుకుంటే. ఇలా మనం జాతక విశ్లేషణ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఇవి మీరు కనుక్కుంటే చాలు, ఏదో లోతుగా పోనక్కర్లేదు. ఇవన్నీ సింపుల్గా చూస్తే మీకు ఈజీగా పర్వాలేదు మన జాతకంలో అనిపిస్తుంది. ఇలా మనము తెలుసుకోవడం వలన జాతకంలో కొంతవరకు మనం తృప్తి పడతాం. పర్వాలేదు, ఈ జాతకం మనకు బాగానే ఉంది, ఇవి చేసుకుంటే సరిపోతుంది అనుకోవచ్చు మీరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలనుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే జాతక పరిశీలన కోసం కూడా సంప్రదించవచ్చు. నమస్తే.